తెలంగాణలో చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు. అంటే ఏ విధంగా బాగుందంటారు? రైతు బంద్ చేస్తున్నాడు, ఇండ్లు ఇచ్చినాడు, ఇంకంతే. రైతు బంధు అందరికి పడలేదు అంటున్నారు, ఇంకా పడడం కూడా తక్కువ పడింది అని అంటున్నారు. పడుతుంటాడు. చాలా మందికి పడలేవు, పన్నులకు పడినాయి, పడనలకు పడలేవు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాల పొలం ఉంటే అంత మందికి రైతు బంధు పడింది. ఇప్పుడు ఐదు నుంచి 7 ఎకరాల వరకే రైతు బంధు అని అన్నాడు కదా, మరి ఎలా అనిపిస్తుంది? 10 ఎకరాల కడుగునే వేసినాడు కదా, అడుగునే వేసినాడు, రైతు బంద్ వేసినాడు. అంటే ఉచిత కరెంట్ కానీ అవన్నీ వస్తున్నాయి. వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది, మరి ఇప్పుడు కూడా అలానే ఉందా? అదే కరెంట్ ఉంది. ఇప్పుడు 24 గంటల కరెంట్, ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉంది. మరి మిషన్ భగీరథ అని చెప్పి నీటి పథకం ఉండేది మనకి, మరి ఇప్పుడు ఆ నీరు అనేది సక్రమంగా పారుతున్నాయంట. వస్తున్నాయి మేడం, వస్తున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చెప్తుంది మేడం, మేము చెప్పేది ఏముండదు, ఇంకేం చెప్తావు. అంటే ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా? ఆయన పరిపాలన బాగుండలే కానీ ఆయన అది ఏం బాగుండదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చాడు. మరి ఈయన ఒక రైతు రుణమాఫీ, రైతు బంధు మాత్రమే ఇస్తున్నాడు కదా. అంతే ఇస్తుంది. మరి ఆయనది బాగుందా, ఈయనది బాగుందా పరిపాలన? ఎవరిది బాగున్నా మనం ఏం చేస్తాం, మన కష్టం మనకైతే తప్పదు కదా. నీవు బాగున్నా వాళ్ళు బాగున్నా మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, ఈసారి మళ్ళీ అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా?